ప్రార్థన చేసుకున్నాం. అత్యధిక కృపా సంపన్నుడా నీకే వందనాలు, నీకే స్తుతి స్తోత్రాలు ప్రభువా. సర్వశక్తిమంతుడా నీకే స్తోత్రాలు ప్రభువా. గడిచిన దినములన్నీ ప్రభువా తండ్రి మమ్మల్ని కాచి కాపాడు తండ్రి. నీ దగ్గర కళ్ళలో ఉంచుకొని ప్రభువా యేసయ్యా తండ్రి 2027 సంవత్సరం అయినా ఎన్ని తండ్రి 4 ఆదివారాలు మాకు ఇచ్చినందుకు నైనా నీకే వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. యేసయ్యాను ఇచ్చిన ప్రేమను బట్టి ప్రభువాన్ని చూపిస్తున్న ప్రేమను బట్టి ప్రభువా తండ్రి నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభు. ఆదివారం సంవత్సరంలో చిన్నగా కూడినైనా చిన్నగా ఆరాధిస్తున్నగా భయపడుతున్నగా ప్రభువా ఈ మాటల నుండి మధ్య మీరు సంచారం చేయమని అడుగుతున్నాను తండ్రి. మీ పరిశుద్ధాత్మ శక్తిని అందరికీ కలగలకు సహాయం దయచేయమని అడుగుతున్నాను నాయన తండ్రి. నా హృదయాలను తండ్రి నీ యొక్క వాక్యం తండ్రి తండ్రి వాక్యంతో హెచ్చరికలతో ప్రభువా తండ్రి వాగ్దానంతో ప్రభుత్వ నింపునైనా సంతృప్తికరంగా ఉండడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. వాతావరణంలో కాలంలో ఉంచుకున్నారు నీకు స్తుతిస్తోత్రాలు ప్రభువా. ఈ పరిసర ప్రాంతాలను మీ కాలంలో ఉంచుకోండి ప్రభువా తండ్రి. మరి ముఖ్యంగా మమ్మల్ని ఆయుధంలో ఉంచుకోవాలని అడుగుతున్నాను ప్రభువా తండ్రి. నా తలంపులో నా ఆలోచన తండ్రి మీ ఆయుధంలో ఉంచుకొని ప్రభువా వినగల చెరువును గ్రహించగల హృదయాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాను ప్రభువా. నీకు వందనాలు. యేసయ్యా ఆ కార్యక్రమం అంతా చేతకు అప్పగిస్తున్నాను తను మీరు అధ్యక్షత వహించి నడిపించమని ఈ ప్రార్థన మా ప్రభువా యేసయ్య పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కూర్చున్నామండి. దేవాలయం మనకి ఇచ్చిన మరొక దినాన్ని బట్టి దేవాలయం వందనాలు చెల్లించుకుంటున్నాను. అలా పోలీసుల మధ్య కూడా శుభాభివందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు మనం ఉత్తర ప్రత్యుత్తరాలు చదువుకున్నాం. ఉత్తర ప్రత్యుత్తరాలు చదువుకున్నాం. కీర్తన గ్రంథము 113వ దావీదు కీర్తన. కీర్తన గ్రంథము 113వ దావీదు కీర్తన 513వ పేజీ 113వ దావీదు కీర్తన ఉత్తర ప్రత్యుత్తరాలు చదువుకున్నాం. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతించదగినది. ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలి ఉన్నవాడు ఎవరు? ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై అందరం కలుసుకోలేదండి. ఆయన సంతలో తాను వెళ్ళాలగాను కుమారుల సంతోషముల తల్లిగాను చేయను. యెహోవాను స్తుతించుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన హృదయంలో భద్రపరచును గాక. ఆమేన్. మంచిది మనమందరము మంచిది. మహాపరిశుద్ధుడా సర్వశక్తిమంతుడా సర్వాధికారి నీకే స్తుతి స్తోత్రాలు ప్రభువా. అలితరాలను ప్రభువా అయోగ్యురాలను ప్రభువా యేసయ్యా నీ యొక్క ఉచితమైన ప్రేమతో ప్రభువా యేసయ్యా నీ యొక్క పరిశుద్ధ రక్తమును కడిగి శుద్ధీకరించినైనా పరిశుద్ధ పరిచినైనా తండ్రి స్థలంలో ఏదైనా వాటిని చెప్పడానికి మీరు వాడుకుంటున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. యేసయ్యా నాకైతే జ్ఞానం లేదు, తెలివి లేదు ప్రభువా. నీ జ్ఞానంతో ఉత్తరం నీ తెలియదు ఉంటుంది ప్రభువా. నా నోట్లో మీరే ఉంటే ప్రభువా నా నాలుగును కాల్చినైనా మీరే ప్రభువా నా ద్వారా మాట్లాడమని నాకు ఇక్కడ కూర్చుని వరకు ఉంచిన ప్రతి ఒక్కరికి నీ జీవితంలో నోట్ల ప్రభువా కానీ మీ వాగ్దానాలు అందించి నడిపించమని ఈ ప్రార్థన కొంచెం తండ్రి. ఆమేన్. దేవాలయ మనకి ఇచ్చిన వారాన్ని బట్టి దేవాలయకు వందనాలు మరి ఒకసారి చెల్లించుకుంటున్నాను. అలాగే కూర్చుని అందరూ కూడా మరొకసారి శుభాగమనం తెలియజేస్తా ఉన్నాను. కొద్ది నిమిషాలు ఈ వాక్యాన్ని మనము పట్టణం చేద్దాం. కొన్ని మాటలు యెహోవాను స్తుతించుడి,
యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నిధించబడును గాక. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతించబడును గాక. ఇక్కడ దావీదు మహారాజు అంటున్నారు, యెహోవాను స్తుతించండి, యెహోవా సేవకులారా, దేవుని యొక్క సేవకులారా, దేవుని బిడ్డలారా ఆయనను స్తుతించండి, ఆయన నామాన్ని స్తుతించండి. మీరు ఎల్లకాలము మొదలుకొని ఎల్లకాలము కూడా యెహోవా నామము సన్నిధించబడును గాక. ఇప్పుడే కాదు కానీ యెహోవా ఆయన యొక్క నామము సన్నిధించబడును గాక అంటున్నాడు. సూర్యోదయం వరకు సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతించబడును. ఎందుకంటే సర్వశక్తిమంతుడు, సర్వాధికారి ఆయన మనకి లోకాన్ని అంతటి కూడా మనకి అనుభవించి సృష్టిలో మనకి ఆనందాన్ని సంతోషాన్ని అనుగ్రహించి సమస్తమును నీపరికలు ఆకరికలు చేసిన దేవుడు మాట. సూర్యోదయం వరకు సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతించబడునది. అదే కాదు కానీ అన్ని జనుల కూడా యెహోవాట మహోన్నతమైన దేవుడు. ఎందుకంటే ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించినది. హల్లెలూయా. ఆయన మహిమట ఆకాశం విశాలమైన, ఆకాశం ఎంత విశాలంగా ఉందో అదంతా కూడా వ్యాపించి ఉన్నది. కాబట్టి దానిని బట్టి అన్ని జనులందరి కూడా ఆయన మహోన్నతమైన వ్యక్తి కాబట్టి, మహోన్నతులైన దేవుడు కాబట్టి, సర్వశక్తి మంత్రుడు కాబట్టి ఆయన మనము స్తుతించాల్సిన వారమై ఉన్నాము. ఉన్నత సింహాసనం, ఉన్నత మందు ఆశీర్వదమైన మన దేవుడైన యెహోవాను తోలుకునే వాడు అత్యున్నత సింహాసనంతో ఆశీర్వదైన దేవుడైన. ఆకాశము నా యొక్క పాదపీఠము, భూమి నా పాదపీఠము, ఆకాశం అంటే నా సింహాసనం అని అంటున్నాడు ఆయన. అటువంటి దేవాది దేవుడిని మరి తోలుకుని ఎవ్వరూ లోకంలోనూ లేరని చెప్పేసి ఇక్కడ దావీదు మహారాజు వర్ణిస్తా ఉన్నాడు. అట్లాగే ఆకాశంలో ఆయన అత్యున్నత సింహాసనంలో ఉన్న ఆ దేవుడిని స్తుతించడానికి మనము ఎంతైనా సరే మనము దేవుడి యొక్క ధన్యత పొందుకోవడానికి ఎంతైనా మనము త్రాకులాడాలి. మనము ఆయన నామాన్ని స్తుతించుకొని ఆయన నామాన్ని ఘనపరిచి ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావాలు తీసుకుంటూ మనము దేవుని యొక్క సన్నిధిలో మనం ఉండాలని చెప్పేసి ఆయన అంటున్నాడు. ఉదయ సూర్యోదయం సూర్యాస్తమయం వరకు కూడా ఆయన స్తుతించాల్సిన అవసరం మనకి ఉన్నది. ఎందుకంటే ఆయన అత్యున్నత సింహాసనం మీద మన కొరకు ఆయన మొరపెట్టుకుంటానన్నాడు. తండ్రి కూర్చొని కూర్చొని ఆయన దీర్ఘాకాశంలో అందించాడు, అనుగ్రహించున్నాడు. ప్రధానంతో తన ప్రజల ప్రధానంతో వారిని కూర్చుంటే ఆయన ఎటువంటి వాడినట నేల నుండి దరిద్రులు లాభనెత్తుతారట. నేల నుంచి దరిద్రులు లాభనెత్తి ఆ ప్రధానులతోనూ ఆయనట ప్రజల యొక్క ప్రధానంతో కూర్చోబెట్టడానికి ఆయన పేదవారిని లేక దరిద్రులని తండ్రి మీద వారిని వాళ్ళందరినీ లేపి అత్యున్నత సింహాసనం మీద ఆయన చూస్తూ ఆయన ఈ ప్రజలని ఆయన పేరుతూ ఉంటాడు. ఆయన నేల నుండి దరిద్రులను లాభెత్తినాడు, పెంటకపుండల నుంచి దేవులను పైకెత్తినాడు, సంతలేని దానిని ఇల్లారుగాను కుమారులను సంతోషంగా తల్లిగాను చేయను. ఆయన అదే కాదు కానీ అందరికీ అధికారులు ఏమైనా కాదు కానీ వాదాలు ఏమైనా కాదు కానీ దరిద్రులను లేవనెత్తి దేవుడట, తంటుకపుండల నుంచి పేదలను పైకెత్తి వాళ్ళు ధనవంతులుగా చేసే దేవుడైనా. ఏ టైంలో ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఉంచాలో ఆయనకు సమస్తమును తెలిసిన దేవుడైనా. సంతులేని దాన్ని ఇల్లాలుగా చేస్తారట, సంతానం గల పిల్లలుగా చేస్తారట, కుమారులను బట్టి సంతోషం గల తల్లిగా చేస్తారట. దాని అన్నిటి యొక్క కార్యక్రమం అన్ని ఎందుకంటే దేవుడు యొక్క సృష్టిని సృష్టించి మనకు అనుగ్రహించి నా కుమారుడే నా కుమార్తె నువ్వు సంతోషించు, తినే యొక్క లోకములోని ఆనందంగా ఉండు, కానీ నేను ఇచ్చినా ఏటోటి ఆజ్ఞలను మరవద్దు, మరవకుండా నువ్వు సంతోషించు, నీ కొరకే నేను ఏర్పాటు చేస్తాను, నేను అక్కడి నుంచి అత్యున్నత సింహాసనం నుంచి నేను చూస్తా ఉన్నాను నువ్వేం చేస్తున్నావో. కాబట్టి నేను లేవనెత్తగల దేవుడు నేను ఒక్కనే. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ, నువ్వు ఏ విధంగా ఉన్నప్పటికీ, నువ్వు ఎంత పనికిమాలినప్పటికీ కూడా నువ్వు లేవనెత్తడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మన ఉదయాలు 10 నిమిషాలు ఆయన వైపు లేవనెత్తుకుందాం. దేవా నాకైతే ప్రభావం ఏమీ లేదు నాయనా, తంటుకొప్ప నుంచి నన్ను లేవనెత్తినందుకు నీకు వందనాలు ప్రభా. ఏ చేయాలి నాకు తండ్రి కుమారుని మీద తల్లిదండ్రులు చేసినందుకు నీకు వందనాలు ప్రభా. ఏసయ్యా నీకే స్తోత్రం అని చెప్పేసి మనము ప్రార్థన చేసి 10 నిమిషాలు లేచి నిలబడి ఆయన చూపిద్దాం. మన స్థితి ఎలాగుంది, మనం ఆయన చేసిన గొప్ప కార్యాలు మనం చూపిస్తున్నామా,
ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు మనం చూసిస్తున్నామా? ఆయన చేసిన మరి అనేక అద్భుత కార్యాలను బట్టి మనం ఆయన చూసిస్తున్నామా లేదా అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవానికి స్తోత్రం ప్రభా, నీకు స్తోత్రం అయ్యా. నీతో ఆయన తండ్రి ప్రభా కాంతినైనా నైనా నీకు సన్నిధిని మాకు మీరు ఉంచండి ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభా. అగ్ని ఉన్న దేవా నీకు వందనాలు ప్రభా. నైనా అల్పమైన మా దైవమా నీకు వందనాలు ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభా. యెహోవా కాదేశైన దేవా నీకు వందనాలు ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభా. యెహోవా నిస్సి నీకే వందనాలయ్యా. నీకే స్తోత్రాలు ప్రభా. నీకే ఆరాధన చెల్లించుకుంటున్నాం ప్రభా. రండయ్యా మా మంచి ప్రభా. చిన్నగా కూడిని ఆరాధించుండగా నాయనా మా హృదయంలోనికి మీరు నటి ప్రభా. దేవా నీకు స్తోత్రాలు ప్రభా. నీకు స్తోత్రాలయ్యా. నీకు వందనాలు ప్రభా. కరుణతో రాయగలవా Thank you.
వర్ణించలేము ప్రభా, వివరించలేము ప్రభా. ప్రతి జ్ఞానములతోనైనా పరిశుద్ధులు పరిశుద్ధులైన ఏదుతులతోనైనా నిత్యము గౌరవింపవలసిన మా దైవమా, నీకే వందనాలు ప్రభా, నీకే వందనాలు ప్రభా. నేను సమీపించడానికి తేజస్సులమైనా మీరు ఒక్కరు మాత్రమే వరతో కలిగి మధ్య నివసించుచున్న మా దైవమా, నీకే స్తోత్రాలు, నీకే వసరాలు నైనా దేవా. ఆరాధనకి యోగ్యుడా నీకు వందనాలు ప్రభా. నేను కృపాదొచ్చి సంపూర్ణుడా నీకు వందనాలు ప్రభా. దేవానికోనైనా నీవు నీ గాలి సంపులోనైనా నేను ఆరాధించడానికి వచ్చిన మా పైన నీ కృపను నీ కనికరాన్ని ఉంచండి ప్రభా. దేవా నీకే వందనాలు ప్రభా, నీకే వందనాలు ప్రభా, నీకే స్తోత్రాలు ప్రభా. జీవనదిని Thank you.
ఆరాధించిన ప్రతి ఒక్కరి పైన నీ జీవాన్ని ప్రవేశించేయమని. అవును ప్రభా తండ్రి, ఒక ఆరు మేము మాదిరిగా ఉంటే ప్రభా మమ్మల్ని సరి చేయండి ప్రభా తండ్రి, నాలో జీవం కలిగి చేయమని అడుగుతున్నాను ప్రభా, ఉత్తేజం దయచేయమని అడుగుతున్నాను ప్రభా, నీ కొరకు తండ్రి ప్రార్థించే బిడ్డలుగా తయారు చేయమని అడుగుతున్నాను ప్రభా, నీ కొరకు తండ్రి బ్రతికే బిడ్డలుగా తయారు చేయమని అడుగుతున్నాను ప్రభా, నీ బిడ్డలుగా మలుచుకోమని అడుగుతున్నాను ప్రభా తండ్రి. ఒకవేళ చనిపోయిన స్థితిలో ఉన్నామేమో ప్రభా, లాగినెత్తండి ప్రభా, నీ చేయి పట్టుకొని ప్రభా మనం పట్టుకోమని అడుగుతున్నాను. ఏసియా మీరు మా చేయి వదలండి ప్రభా, సహాయం చేసి నడిపించమని అడుగుతున్నాను. ఏసియా ఉత్తరం బిడ్డల పట్టు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఏసియా అందరూ ఏ ఆశలతో వచ్చారో, తండ్రి ఏ ఆలోచనతో వచ్చారు, ఏ తలంపులతో వచ్చారో ప్రభా నాకైతే తెలియదు ప్రభావ, మీరే సహాయం చేసిన ప్రకారం నడిపించండి. రాలేని బిడ్డలు కూడా మీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభావ, మరి ఒక వారం రావడానికి నాయన మీ కృపను గ్రహించి నడిపించండి ప్రభావ. అలాగే మీ ఆత్మ చేర్చున్న ఈ మూడు దాసులు కూడా మీ సురక్ష మరి తలుచుకుని ప్రభావ మా కొరకు తండ్రి ఏసియా ఏ హెచ్చరికలు దాచించారు, మరి ఏ వాగ్దానం దాచించారు నాయన ఏసియా మీరే తండ్రి మాతో మాట్లాడి నడిపించమని, మీరే సమస్త కష్టాలు మాత్రం వాళ్ళకండి. ఈ సాధన మా ప్రాంతం వేసి కరికి వెళ్ళుకుంటున్నాం తండ్రి. ఆమె కూర్చున్నామండి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని కొద్దిసేపు మనం దేవుని వాక్యం ధ్యానించుకుందాం. స్తోత్రం దేవా, 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 స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ఆదివారం ఉదయకాల సమయమును నన్ను మయంపరచడానికి, కనపరచడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవా మీ వందనాలు చెల్లించుకుంటున్నాం. సమయంలో మా ఆలోచనలు, మా తలంపులు, మా యొక్క ఆత్మ, మా శరీరం ప్రతిదీ కూడా తండ్రి మీ సన్నిధిలో మేము ఏకీభవించి వాక్యం విని తండ్రి మా వాక్యాన్ని బట్టి మేము సరిదిద్దుకొని మాలో ఏవైనా తండ్రి లోపాలు వాక్యం బట్టి మేము తెలుసుకొని
తండ్రి మీరు సరిదిద్దుకొని దాన్ని మీ బిడ్డలుగా జీవించడానికి కృపను చూపించమని అడుగుతున్నాం తండ్రి. వాతావరణం నుండి అలాంటి కరెంట్ మీ ఆదాయంలో ఉంచుకోండి తండ్రి. మీరే తండ్రి నాతోని మా అందరితోని మాట్లాడి మాకు కావాల్సిన జ్ఞానము శక్తిని దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. బైబిల్ తీసినట్లయితే 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం. 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాలు, 14 నుంచి 16. ఉంచవలసిన విశ్వాసం ద్వారా రక్షణాపరమైన జ్ఞానమును కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యం నుండి నీవు ఎరుగుదువు కనుక నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకుని ఉన్నావని ఎవరి వలన నేర్చుకుంటువో ఆ సంగతి తెలుసుకుని వాటి ఎంతో నిలబడగా ఉంటుంది. దైవజనుడు సంబద్ధుడై ప్రతి సత్కార్యములకు పూర్ణంగా సిద్ధపడి ఉంటున్నట్టు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి శిక్ష చేయటకును ప్రయోజనకరమై ఉన్నది. సో అక్కడ ఏమని మాట్లాడుతున్నారు? అక్కడ దేవుని వాక్యం గురించి అక్కడ మాట్లాడుతున్నట్టు. దేవుని వాక్యం ఏంటంట? మీకు ఏదైతే తెలుసో దేవుని వాక్యము, ఏదైతే విన్నారో, ఏదైతే చదువుతున్నారో చిన్నప్పటి నుంచి, ఏదైతే మీరు ఆచరిస్తున్నారో పాటిస్తున్నారో అన్నీ కూడా మీరు మర్చిపోకూడదు, గుర్తుపెట్టుకోవాలి. దాని ప్రకారం మీరు ప్రతి క్షణం నడుస్తుండాలి అని అక్కడ దేవుని వాక్యంలో అక్కడ తెలియజేస్తున్నారు. చదవండి 15వ వచనం ఒకసారి. ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణాపరమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యం నుండి నీవు ఎరుగుదువు కనుక. సో జ్ఞానము కలిగించే శక్తి కలిగిన పరిశుద్ధ లేఖనము, శక్తి కలిగిన వాక్యము ఎప్పటి నుంచి తెలుసు అంటే మనకి? చిన్నప్పటి నుంచి తెలుసు. మనం పుట్టినప్పటి నుంచి మనం క్రైస్తవులమే, చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్తున్నాం, చదువుతాం, అన్నీ తెలుసు. సో జ్ఞానం కలిగించేది, విశ్వాసం కలిగించే వాక్యము మనకి ఎప్పటి నుంచో మనకు తెలుసు, శక్తి కలిగిన వాక్యము తెలుసు గనుక ఏమంటున్నారు? నీవు నేర్చుకొని సో ఆ వాక్యం ముందు నిలకడగా ఉండండి అని అక్కడ మాట్లాడుతుంది. సో దేవుని వాక్యం ముందు నిలకడగా ఉండాలి. దేవుని వాక్యం అంటే బైబిల్ మనం చదువుతున్నాం, బైబిల్లో ఉన్న వాక్యాలు. సో చిన్నప్పటి నుంచి తెలిసిన వాక్యాలు, శక్తి కలిగిన వాక్యాల్లో మనం ఎలా ఉండాలంట? నిలకడగా అంటే స్టేబుల్గా ఉండాలి. ఒకరోజు నమ్మి ఒకరోజు నమ్మకపోవడం, ఒకరోజు విశ్వాసం నుంచి ఒకరోజు విశ్వాసం లేకపోవడం, ఒకరోజు చాలా మంచిగా దేవునితో మనం క్లోజ్గా ఉండి ఇంకొక రోజేమో దేవుని మర్చిపోయి వదిలేసి, అలా కాకుండా ఎలా ఉండాలంట? నిలకడగా, స్టేబుల్గా, వాక్యమందు, తెలిసిన వాక్యమందు, శక్తి కలిగిన వాక్యమందు స్టేబుల్గా ఉండాలి అని అక్కడ దేవుని వాక్యంలో, దేవుడు వాక్యం ద్వారా దేవుడు మనం సెలవిస్తున్నారు. తర్వాత ఏమంటున్నారు? ప్రతి సత్కార్యమునకు, ప్రతి కార్యమునకు, దేవుని కార్యమునకు, ప్రతి సత్కార్యము, ప్రతి మంచి కార్యమునకు ఎలా ఉండాలంట? పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు లేఖనము ఉపదేశించుటకు, లేఖనం ద్వారా ఖండించుటకు, తప్పుదిద్దుటకును ప్రయోజకరమై ఉన్నది దేవుని వాక్యము. సో మనల్ని ఉపదేశించుటకు, మన పరీక్షించుటకు, సో కరెక్ట్ చేయుటకు, ప్రతి విషయమందు దేవుని వాక్యం మనకి ప్రయోజనకరముగా ఉన్నది అని అక్కడ వాక్యం సెలవిస్తుంది. అక్కడ ప్రాముఖ్యంగా దేవుడు మాట్లాడుతుంది, మనకి దేని గురించి మాట్లాడుతున్నారు? దేవుని వాక్యం యొక్క శక్తి గురించి, విలువ గురించి, మాట గురించి మాట్లాడుతున్నారు. తెలిసిన వాక్యం గురించి మాట్లాడుతున్నారు. ఇది మళ్ళీ మాట్లాడదాం. తర్వాత ప్రతి ఒక్కరికి, క్రైస్తవులకు ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏంటి? రివైవల్. అంటే ఏంటి రివైవల్? అంటే ఏంటంటే రివైవల్ అంటే రివైవల్ అంటే మార్పు, రక్షణ.
మార్పు అనేది మనకు అవసరం. సో మనం పుట్టంగానే మనకి ఈ దేవుని దగ్గరికి మనం వెళ్ళిపోం. సెకండ్ బర్త్ అని ఉంటుంది. యూ షుడ్ బి బార్న్ అగైన్. మళ్ళీ జన్మించాలంటారు వాక్యం. ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ జన్మించాలి. వాక్యం ప్రకారం, దేవుని వాక్యం ప్రకారం మళ్ళీ జన్మించాలి. మళ్ళీ జన్మించడం ఏంటి? రివైవల్. అంటే మన తప్పును మనం తెలుసుకొని రక్షణ పొందుకొని అది సెకండ్ లైఫ్ అవుద్ది, మళ్ళీ జన్మించడం అవుద్ది. అప్పుడే మన దేవుని దగ్గర వెళ్ళగలం. సో బైబిల్ చూసుకుంటే ప్రతి ఒక్కరు ఆ దొంగ ఉంటే, లేదంటే యేసుక్రీస్తు టైంలో ఎవరు ఉంటే వాళ్ళు మళ్ళీ జన్మించారు. కానీ వాక్యం ప్రకారం నీటి ద్వారా జన్మించారు అంటారు. కానీ ఆ అవకాశం లేనప్పుడు దొంగ కూడా మనసుని హృదయం బట్టి ఆయన తిరిగి జన్మించారు, దేవుని రాజులు అంటారు. సో దాని గురించి దేవుడు ఏమంటున్నారంటే వాక్యంలో బైబిల్ తీసినట్లయితే లూకాసు వార్త 15వ అధ్యాయం, లూకాసు వార్త 15వ అధ్యాయం 24వ వచనం. లూకాసు వార్త 15వ అధ్యాయం 24వ వచనం. నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పాను. సో మరలా బతికెను, తప్పిపోయి దొరికినని చెప్పాను. అంతటి వాడు సంతోషపడసాగారు. అంతటి వాడు సంతోషపడతారు. సో దేవునికి ఏంది కావాలంటే అక్కడ 100 గొర్రెలు ఉన్నాయి. ఉంది కదా ఉపమానం స్టోరీ. 100 గొర్రెలు ఉన్నాయి. దాంట్లో ఏమైంది? ఒక గొర్రె తప్పిపోయింది. ఆ ఒక్క గొర్రెని ఎత్తుక్కుంటూ వెళ్ళాలంట గొర్రెలు కాదు. తర్వాత ఒక్క గొర్రె దొరికిందా? చివరికి దొరికింది. సో సంతోషించాడు. దేని బట్టి? ఆ నశించిపోయినా తప్పిపోయినా ఒక్క గొర్రె దొరకడమే చాలా సంతోషకరమైన విషయం. దేవుడు చెప్పాలనుకుంటుంది అదే. వాళ్ళందరూ పాపం చేస్తున్నారు, నేను కూడా ఏముంది దాంట్లో, నా పాపం ఏముంది, నాకంటే పెద్దదిగా పాపం చేస్తూ ఉన్నారు కదా అని అంటూ ఉంటాం, ఆలోచిస్తూ ఉంటాం చాలాసార్లు. నేను రోజుకు వారానికి ఒక సినిమా చూస్తాను, రోజుకు 5 సినిమాలు చూస్తున్నారు. సో వాళ్ళే హ్యాపీగా ఉన్నారు, వాళ్ళకి లేదు నాకేంటి అనుకుంటాం. ఇంకోటితో కంపేర్ చేస్తాం మనం. ఎలా ఉంటుంది మన కంపారిజన్? వేరే మనిషితో వీడు ఫెయిల్ అయిపోయారంటే వీడి బాధ, ఇంకోటి ఎంతమంది ఫెయిల్ అయ్యారని చూస్తుంటాడు. వీడికంటే ఒక 5 ఫెయిల్ అయ్యారు అనుకోండి, ఏం పర్లేదులే, నాకేముందిలే, ఏమవుదులే అనుకోండి. అది ఈడే చివరిలో ఉన్నాడు అనుకోండి, ఫెయిల్ అయింది ఎక్కువ సబ్జెక్టులు, అక్కడ బాధ ఉంటుంది. వీడికంటే ఎక్కువ మంది ఫెయిల్ అయితే ఏ బాధ ఉంటుంది. అలాగే మనం కూడా ఏం చేస్తుంటాం, మన పాపాలన్నీ, మనం చేసిన తప్పులన్నీ ఇంకొకరు చేసిన దాంతో కంపేర్ చేస్తాం. మన చుట్టూ అందరూ మంచోళ్ళు ఉన్నారు అనుకోండి, వీడికి బాధ అనిపిస్తుంది. మన చుట్టూ ఉన్న అందరూ పాపం చేస్తున్నాం, వీడికి ఏ బాధ ఉండదు. సో కంపారిజన్ చేస్తుంటాం మనం మనుషులతో, మనుషుల పాపాలతో, మనుషులు వీళ్ళతో, వాళ్ళతో. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? ఎవరు కంపారిజన్ కాదు, ఇండివిజువల్ ఇక్కడ. సో మీరు ఒక్కరు పాపం చేయడమే అది దేవునికి ఇష్టం లేదు. సో నశించిపోయిన ఒక్కరు దొరికిన దేవునికి సంతోషమే. తప్పిపోయిన 99 గొర్రెలు, అక్కడ తప్పిపోయింది ఒక్కరు కాదు, 99. అంటే పట్టించుకునేది ఎవరిని? తప్పిపోయిన వాళ్ళే దేవుడు పట్టించుకుంటారు. తప్పిపోయిన వాడు తిరిగి రక్షింపబడితే దేవునికి సంతోషం. అది ఒక్కరైనా సరే. దేవుడు అదే మాట్లాడుతున్నారు. ఏమంటారు ఇక్కడ వాక్యంలో? నా కుమారుడు ఆయన నిజంగా చనిపోయడా లేదు, అంటే దేవుడి దగ్గర నుంచి దూరం అయిపోయి మళ్ళీ తిరిగి వచ్చాడు తండ్రి దగ్గరికి. తెలుసుకున్నాడు, తప్పు తెలుసుకున్నాడు. అయ్యో నేను చేసిన తప్పు, నేను చేసిన మిస్టేక్ ఇది అంటే మనసు మార్చుకున్నాడు, రివైవల్ పొందుకొని మళ్ళీ తిరిగి వచ్చాడు. సో తిరిగి మళ్ళీ వచ్చును, తిరిగి జన్మించును అన్నారు. చనిపోయి మళ్ళీ తిరిగి వచ్చాడు. తర్వాత ఏమన్నాడు? తప్పిపోయి దొరికినని చెప్పను, దాన్ని బట్టి సంతోషపడరి. తప్పిపోయిన మనం తిరిగి మళ్ళీ రాగలిగితే దేవుని దగ్గరికి, మన మిస్టేక్స్ ఏంటో, మనం చేస్తున్న తప్పులేంటో, ఏంటి ప్రతిసారి తప్పుల గురించి మాట్లాడుతాం. బైబిల్ అదే, మన దేవుడు యేసుక్రీస్తు వచ్చిన తప్పుల గురించి వచ్చారు. దేవుడు పాపం నుంచి విడుదల గురించి వచ్చారు. వేరే ఏం మనకి ఇవ్వడానికి రాలేదు. నూతన జీవితము, నూతన శరీరము, నూతన ఆలోచనలు, కొత్త భూమి, ఒక కొత్త ప్రదేశంలో మనం ప్రవేశపెట్టడానికి దేవుడు వచ్చాడు. సో బైబిల్ అంతా మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసుకుంటే పాపం గురించే మాట్లాడతారు, పాపం నుంచి విడుదల గురించే మాట్లాడతారు. సో తప్పిపోయిన మనము ఒక్కరైనా సరే ఇండివిజువల్గా దేవుని దగ్గరికి తిరిగి వస్తే అది సంతోషకరము అని మాట్లాడుతున్నారు. దేవుడి వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరం కూడా ఏదో ఒక టైంలో ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటున్నాం. మన ఆలోచనలు, మన తలంపులు, మన మాటలు, మన ప్రవర్తన, మనం చేసే పనులు. సో దేవుడు ప్రతిదీ చిన్నది కూడా లక్ష్య పెడుతున్నారు. దేవుడు ఈరోజు మాట్లాడుతున్నారు, ఒకవేళ మీరు తప్పిపోతే తిరిగి రండి, అది నాకు సంతోషకరమైన విషయం అని మాట్లాడుతున్నారు. తర్వాత ఇంకొక వాక్యము
యాక్ట్స్ అపోస్తులు రాసిన కార్యము 3వ అధ్యాయము, అపోస్తులు రాసిన కార్యము 3వ అధ్యాయము 19 నుంచి 20, 19-20. ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలంలో వచ్చినట్లును మీ కొడుకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపంలో తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసు అంతే తిరుగుడి, మారు మనసు అంతే తిరుగుడి, మారు మనసు పొంది తిరుగుడి. క్రీస్తు ఎందుకు వచ్చారు మీకు తెలుసు, మీకు బోధించాను అంటున్నారు అక్కడ. సో మీరు మారు మనసు పొందుకొని తిరగండి, ఉండండి అని మాట్లాడుతుంది. సో ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏంటి? మారు మనసు. ఈ మాట వింటున్నాం, ప్రతిరోజు వింటూనే ఉంటాం. మాకేంటి కొత్తగా అనిపించింది మనకి ఈ మాట, రొటీన్ అయిపోయింది ఈ మాట. అది పెద్ద విషయం ఉండదు, కానీ చాలా ఇంపార్టెంట్, ప్రాముఖ్యమైనది. మారు మనసు, మనసు మార్చుకోవాలి. ఎందుకు మారాలి అంటే దేవునికి ఇష్టమైనట్టుగా మనం లేం కాబట్టి. అదేంటో తెలుసుకోవాలి, మారాలని దేవుడు వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నారు. తర్వాత 20 కూడా అయిపోయిందా? మీ కొడుకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసు అంతే తిరుగుడి. తర్వాత ఇంకొక వాక్యం చూసినట్టు రోమీ రాసిన పత్రిక, రోమన్స్ చాప్టర్ 13:11. రోమీ రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం. మరియు మీరు కాలము నెరిగి తెలుసుకొని అలాగే చేయుడి. మనము విశ్వాసమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా ఉన్నది. సో రక్షణ మనకి చాలా అవసరము, సమీపముగా ఉన్నది. ఎందుకంటే కాలము సమీపించుచున్నది. ఎప్పుడో వస్తుందో తెలియదు. వాక్యులు ఏమంటున్నారు? ఏ విధంగా దొంగ వస్తారో ఆ విధంగా చివరిదిన లాస్ట్ డే వస్తాం. సో ఎప్పుడు మన కాలం వచ్చిందో, ఎప్పుడు సమీపిస్తుందో, ఎప్పుడు లాస్ట్ డేయో, ఎప్పుడు చివరి దినో మనకు తెలియదు. కాబట్టి జాగ్రత్తగా మీ విశ్వాసాన్ని కాపాడుకుంటూ పాపాన్ని తెలుసుకొని విడిచిపెట్టి ఉండాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. సో రివైవల్, మారు మనసు, మనసు మార్చుకునేది అనేది చాలా ఇంపార్టెంట్ మన క్రైస్తవులకి. ప్రతిరోజు ఈరోజు విశ్వాసం చాలా ఎక్కువ ఉండొచ్చు. ఈరోజు ఏ తప్పు చేయకపోయి మంచి విశ్వాసం, ఒక 2-3 రోజుల తర్వాత ఏదో ఒక తప్పు చేస్తాం. సో ప్రతి డే, ప్రతి క్షణం రివైవలే మనకి. ప్రతిరోజు మనం తెలుసుకుంటూ ఉండాలి. ప్రతిరోజు మనం ఏదైనా దేవుని వ్యతిరేకంగా చేసామని తెలుసుకుంటూ మారు మనసు పొందుకుంటూ ఉండాలి. ఇట్స్ రివైవల్. ఎలాగైతే లైఫ్లో మనం చదువుతూ నాలెడ్జ్ ఎప్పటికీ ఫుల్ అవ్వదు. మనకు చదువుతూ ఉండాలి. నాలెడ్జ్ ముసలైనప్పటికీ కూడా చదువుతూనే ఉండాలి. ఎందుకంటే ఆ నాలెడ్జ్ ఎప్పటికీ ఫుల్ కంప్లీట్ అవ్వదు. అలాగే ఇది కూడా ఒకసారి రక్షణ వచ్చేసింది ఇంకా చాలా నాకు అనుకోవడం లేదు. ఇది రక్షణ పొందుకొని రేపు పాపం చేస్తున్నాం చాలామంది ఉంటారు. సో ప్రతిరోజు మనం పాపాలు తెలుసుకుంటూ సరిదిద్దుకుంటూ రివైవల్ అవుతూ ఉండాలి అనేది దేవుని ఉద్దేశం. నేను బాప్టిజం తీసుకున్నానంటే నాకు ఇంకే భయం లేదు అని ధైర్యంగా ఉంటారు చాలామంది. నేను బాప్టిజం తీసుకున్నాను, ఇంక నేను వెళ్ళిపోతాను పరలోకాన్ని. నువ్వు అలా కాదు. ప్రతిరోజు రివైవల్ అనేది మాట్లాడుతున్నారు. ప్రతిరోజు మన మిస్టేక్స్ మనం తెలుసుకోవాలి, కరెక్ట్ చేసుకోవాలని మాట్లాడుతున్నారు. తర్వాత మనం బైబిల్ చూసిన యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు. సో అపవాది ఖచ్చితంగా మన పక్కనే ఉంటాడు, మనతోనే ఉంటాడు ప్రతి క్షణం. అది పారిపోవాలంటే ఏం చేయాలంట? సబ్మిట్ టు గాడ్. దేవునికి లోబడి అపవాదిని రెసిస్ట్ చేయాలి. రెసిస్టెన్స్, ఎదిరించాలని మాట్లాడుతున్నారు. అపవాదితో కలిసి నడవమని చెప్పట్లేదు. రెసిస్ట్ ద ఈవిల్, సబ్మిట్ టు గాడ్. అప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా మన దగ్గర నుంచి పారిపోతాడు. తర్వాత ఏమంటున్నారు? 8వ వచనం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. చాలా మంది మాట చాలా ఇంపార్టెంట్. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. చాలా మంది ఏమంటారంటే ఫస్ట్ దేవుడు నాకు ఇచ్చేస్తే అప్పుడు వస్తుంది దేవుని. నన్ను స్వస్థపరిస్తే అప్పుడు నమ్ముకుంటానంటారు దేవుడిని. నాకు దేవుడు ఇచ్చేస్తే అప్పుడు నాకు దేవుడు మేలు చేస్తే అప్పుడు నేను నమ్ముతాను దేవుని అన్న చాలా మంది ఉంటారు.
అప్పుడు అందరూ ఏం చేస్తారు, పాస్టర్లు అందరూ ప్రార్థన చేయండి అమ్మా కార్యం వచ్చేలా మారేలా ప్రార్థన చేయండి. అలా కాదు దేవుడు, వాళ్ళు మారాలి, నువ్వు ప్రార్థన చేయండి. ఇంకా దేవుడు ఏదో దేవుడు చేస్తే వాడు మారుతాడంటే అది కాదండి దేవుడు కోరుకుంటుంది. ఏంటంట ఇక్కడ ఏమన్నా క్లియర్గా కమ్ నియర్ టు గాడ్, ఫస్ట్ దేవుని దగ్గర రండి, అప్పుడు ఆయన మీ దగ్గరకు వస్తాడు అని మాట్లాడుతున్నాడు. క్లియర్గా ఉంది దేవుని వాక్యం. అది కానీ ఇప్పుడు జరుగుతుంది రివర్స్ జరుగుతుంది అనమాట. మీరు గట్టిగా ప్రార్థన చేయండి, ఆ మనిషి మారేలా ప్రార్థన చేయండి, ఆ కార్యం జరిగితే ఆయన మారుతాడు అంటున్నాడు, ప్రార్థన చేయండి అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది కాదు దేవునికి, అది కాదు విశ్వాసం. మీరు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాతే ఆయన మీ దగ్గరికి వస్తారు, మీ దగ్గర కార్యములు జరుగుతాయి. అది వాక్యం సెలవిస్తూ ఉంది, అది దేవుడి వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. నాకు ఉద్యోగం ఇస్తే అప్పుడు నమ్ముతాను దేవుడిని, నాకు పాస్ అయితే అప్పుడు నమ్ముతాను దేవుడిని, నాకు ఆరోగ్యం బాగుంటే అప్పుడు నమ్ముతాను దేవుడిని. వచ్చి పాస్టర్ గారికి చెప్తా డైరెక్ట్గా, పాస్టర్ గారు నాకు కనుక దేవుడు స్వస్థపరిస్తే నేను దేవుడు మారిపోతానండి, నేను కుటుంబంతో వచ్చేస్తాను దేవుని దగ్గర అంటారు. పాస్టర్ గారు ఏమంటారా అంటే మాకు ప్రార్థన చేయండి అమ్మా ఆయన గురించి రోజు మారేలాగా, స్వస్థపరిచేలాగా, అప్పుడు మారుతారంట. అది కాదు దేవుడు ఏం చెప్తున్నారు, ఫస్ట్ మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి, అప్పుడు ఆయన మన దగ్గరికి వస్తారు, అప్పుడు ఆయన కార్యం చేస్తారు. అలా ఉండాలి. దట్ ఈస్ వాట్ ద బైబుల్ సేస్. బైబుల్ చెప్తుంది, అది వాక్యం తెలియజేస్తుంది. అది మన రివర్స్లో మన ఇష్టానుసారంగా మనకి ఇది చేసేస్తుంటామని దేని వాక్యం అయితే ఆదిని సర్విస్తుంది. తర్వాత ఏమంటున్నారు, మీ చేతులను శుభ్రము చేసుకుని విమర్శకులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకునుడి. అందరినీ విమర్శిస్తుంటాం, మనం పాపం చేసి వేరే వాళ్ళని పాపాత్మలు అంటుంటాం, మనం తప్పులు చేస్తే వేరే వాళ్ళు తప్పులు ఎంచుతూ ఉంటాం. అది కాదు దేవుడు మాట్లాడుతుందంటే, మీ పాపములు మీరు ప్యూరిఫై యువర్ హార్ట్స్, వాష్ యువర్ హ్యాండ్స్ అని దేవుడు మాట్లాడుతూ, విమర్శించగలరా మీ హృదయములను పరిశుద్ధపరచుకునండి, ప్యూరిఫై యువర్ హార్ట్స్. తర్వాత వ్యాకులపడి అంటే ఏంటంటే దుఃఖపరుడి. దేనికి ఏడవాలి? ఇదేంటి బ్రదర్ ఎలా ముందు బాగానే నవ్వుతున్నాను, ఇప్పుడేమో వచ్చి ఏడమంటారు, ఇప్పుడేమో దుఃఖపడమంటారు. ఎందుకు దుఃఖపడాలి? దేవుని దగ్గరకు సంతోషం ఉండాలి కదా. లేదు, దేని గురించి అంట చదవండి. వ్యాకులపరుడి, దుఃఖపరుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకును ఇదేంటి ఎలా ఉంది వాక్యం? మీ ఆనందమును చింతనకు మార్చుకుని అంటే సంతోషం కాదంటే బాధలు మార్చుకుని అంటాం. నవ్వడం కాదంటే ఏడవండి, దుఃఖపడండి అని అంటున్నారు. ఎందుకంట ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకుని అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. మనం ఎంత తగ్గించుకుంటామో అంత హెచ్చింపబడతాం. ఎంత బాధపడతావో, ఎంత ఏడుస్తావో అంటే దేని గురించి ఆడడం? మనం చేసిన పాపాల గురించి ఏడిచి మనస్ఫూర్తిగా విడిచిపెట్టడం అక్కడ ఉద్దేశం, దేవుని ఉద్దేశం. అప్పుడు దేవుడు మనం ఏం చేస్తారంట, హెచ్చిస్తారని మాట్లాడతారు. సో ఇందాక మనం చదివిన వాక్యం ఫస్ట్ ఏమంటున్నారు, దేవుని వాక్యాన్ని బట్టి, మనకి చిన్నప్పటి నుంచి తెలిసిన వాక్యాన్ని బట్టి ఏం రావాలంటే మార్పు రావాలి. తెలిసిన వాక్యాన్ని విడిచిపెట్టద్దు, శక్తి కలిగిన వాక్యాన్ని విడిచిపెట్టద్దు అని మాట్లాడుతున్నారు. బైబిల్ చూసినట్లయితే 2 Chronicles 34, 2వ దినవృత్తాంతర పత్రిక 34:14. అక్కడ ఎవరు రాజుగా ఉన్నారంటే ఆ టైంలో ఎవరు? ఒకసారి 8th verse చదవండి. అక్కడ ఏంటి, ఎవరు రాజుకున్నా తెలియాలి. 8th verse. రాజపు దస్తావేజుల మీద ఉన్న యెహోవాహాజు కుమారుడు యోవాహాజును తన దేవుడైన యెహోవా మందిరమును బాగు చేయటమే పంపెను. ఎవరు పంపించారండి? జోషియా రాజుగా ఉన్నాడు ఆ టైంలో.
34:1 చదవండి. ఆరంభించినప్పుడు 8 ఏళ్ల వాడై యెరూషలేములో 31 సంవత్సరంలో ఏలును. జోషియా రాజయ్యాడు ఎప్పుడు? ఎన్నో సంవత్సరంలో? 8వ సంవత్సరం. 8 years అప్పుడే జోషియా రాజుగా ఉన్నాడు. ఆ జోషియా గురించి మాట్లాడుతున్నాడు. 18th year. సో 8 years కి ఆయన రాజు అయ్యాడు జోషియా. ఇప్పుడు ఎన్నో సంవత్సరం ఇది? 8th verse లో 18, అంటే 10 years అయింది ఆయన రాజుగా ఉండి. అంతకాలం ఏం చేశాడు? 10 years ఆ మందిరం అంతని, ఆ ల్యాండ్ అంతని ప్యూరిఫై చేశాడు. అంటే ఈ పాగాన్ వర్షిప్, విగ్రహ ఆరాధన అన్ని తీసేశాడు. ఆ తర్వాత ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాడు? టెంపుల్ని, దేవుని మందిరమును బాగు చేద్దాము అని అనుకున్నాడు. అనుకొని కొంతమందికి ఒక్కొక్క పనులు అప్పచెప్పాడు అనమాట. ఇవన్నీ క్లీన్ చేయండి, ఇది తీయండి, అది తీయండి. దేవుని మందిరం అంతవరకు లేదు, సో దాన్ని బాగు చేద్దామని ఆయన ఉద్దేశించాడు. అంతకంటే 10 సంవత్సరాలు పాలించిన సమయంలో అక్కడ ఉన్న విగ్రహారాధన, అక్కడ ఉన్నవన్నీ కూడా తీసివేశాడు. సో ఆ టెంపుల్ని క్లీన్ చేసి మళ్ళీ బాగుపరిచే ప్రక్రియలో 14th verse చదవండి. 14th verse. బయటకు తీసుకుని వచ్చినప్పుడు మోషే ద్వారా యెహోవా దయచేసిన ధర్మశాస్త్రముల గ్రంథము యాజకుడైన హిల్కీయాకు కనబడెను. సో ఆ టైంలో హిల్కియా అనే ఒక యాజకుడు ఉన్నాడు. ఆయన క్లీన్ చేస్తూ ఉంటే, ఆ డబ్బులు తీస్తూ, అంటే మందిరంలో ఉన్న డబ్బులన్నీ బయటకు తీస్తుంటే, దాచిపోయినవి, పాతు అని తీస్తుంటే ఏం దొరికిందంట? మోషే యొక్క ధర్మశాస్త్రము దొరికింది. అంతవరకు లేదు, దొరకలేదు, ఎవరికి తెలియదు. అది ఉన్నదని తెలియదు, ఏంటి రాశారో తెలియదు, ఎప్పుడో తెలియదు. కానీ టెంపుల్ క్లీన్ చేస్తుంటే, ఆ మందిరం శుభ్రపరుస్తూ బాగు చేస్తూ ఉంటే ఎన్ని ఇయర్స్ తర్వాత? చాలా ఇయర్స్ తర్వాత, ఆల్మోస్ట్ మెనీ ఇయర్స్ ఆ గ్రంథం దొరకలేదు, తెలియదు ఎవరికి. అదేమో లక్కీగా కిందన ఎక్కడో పడుంది, అది తీస్తే దొరికింది. దేవుని యొక్క మోషేకి దేవుడు ఇచ్చిన ఆ యొక్క ధర్మశాస్త్రము పుస్తకం దొరికిందంట. దొరికితే ఏం చేశారు చూడండి ఆ పుస్తకాన్ని. అప్పుడు హిల్కీయా యెహోవా మందిరము ధర్మశాస్త్రముల గ్రంథము నాకు దొరికినని శాస్త్రియము షాఫానుతో చెప్పి ఆ గ్రంథమును షాఫానుకు అప్పగించెను. షాఫాను ఆ గ్రంథము రాజుగారికి తీసుకొని పోయి రాజుతో ఇట్లనెను, నీ సేవకులకు నీవు ఆజ్ఞాపించినదంతే వారు చేయుచున్నారు. యెహోవా మందిరం నందు దొరికిన ద్రవ్యమును వారు పోగు చేసి పై విచారణకర్తల చేతికిని పనివారి చేతికిని దాన్ని అప్పగించి ఉన్నారు. మరియు యాజకుడైన హిల్కీయా నాకు ఒక గ్రంథం ఇచ్చినని రాజు ఎదుట మనవి చేసుకుని శాస్త్రీయులు షాఫాను రాజు సముఖం నుండి దాని నుండి చదివి వినిపించాను. సో ఆ గ్రంథం తీసుకొచ్చి రాజు దగ్గర, జోషియా అనే రాజు దగ్గర ఏం చేశారంట? చదివి వినిపించాడు. ఆ గ్రంథం అంతా కూడా చదివి వినిపించాడు. మోషేకి దేవుడిచ్చిన ఆజ్ఞలు, కట్టడలు, ఆ గ్రంథము, పరిశుద్ధ గ్రంథము చదివి వినిపించినప్పుడు ఏమైందండి? 19th verse. అతడు ధర్మశాస్త్రపు మాటలు చదివి వినిపింపగా రాజు విని తన వస్త్రములను చింపుకొని హిల్కీయాకును షాఫాను కుమారుడైన అహీకాముకును మీకా కుమారుడైన అబ్దూనకును శాస్త్రియకు షాఫానుకును రాజు సేవకుడైన ఆషాయాకును రాజు ఆజ్ఞ ఇచ్చెను. మీరు వెళ్ళి దొరికిన ఈ గ్రంథంలోని మాటల విషయమై నా కొడుకును ఇశ్రాయేలు యుద్ధంలో శేషించి ఉన్న వారి కొడుకును యెహోవా యందు విచారించుడి. మన పితరులు ఈ గ్రంథమందు వ్రాయబడిన సమస్తమును అనుసరించుటయు యెహోవా ఆజ్ఞలను గైకొనవి ఉండేది కనుక యెహోవా కోపము మన మీదకి అత్యధికముగా వచ్చింది. చాలు. అక్కడ ఏమనుందని గ్రంథంలో? గ్రంథంలో చదివింది ఏది కూడా వీళ్ళు పాటించట్లేదు, ఏది చేయట్లేదు అనే విషయం తెలుసుకున్నాడు రాజు. అంతవరకు ఏదో వెళ్ళిపోతుంది, బాగానే ఉన్నారు, అన్ని తీస్తాడు విగ్రహారాధన దగ్గర. గ్రంథం చదివిన తర్వాత దీంట్లో ఒక్కటి కూడా మనం పాటించట్లేదు, ఒక్కటి కూడా మనం చేయట్లేదు, దేవుని చెప్పింది ఏది మనం చేయట్లేదు, అలా చేయకపోతే ఆయన ఉగ్రత మన మీదకి వస్తుందని దేవుని వాక్యంలో మనకు దేవుడు సెలవిస్తున్నాడు. సో ఏం చేద్దాము, ఏం చేయాలి అనేది కనుక్కోమని రాజు చెప్పాడు. ప్రవక్తలు చాలా మంది చూసాం బైబిల్లో. ఎవరైనా స్త్రీ ప్రవక్త అనేది తెలుసండి? ఎవరైనా? ఇంకా విన్నారు ఎప్పుడన్నా? హుల్దా మీరున్నారంటే ప్రవక్త, లేడీ, స్త్రీ ప్రవక్త. చూద్దాం బైబిల్ అక్కడ 22లో.
హిల్కీయుడు రాజు నియమించిన వాడు సంగతిని గూర్చి విచారణ చేయుటకై హర్షాషకు పుట్టిన తిక్వా కుమారుడును వస్త్రశాలకు పరిచారక దేవుడు షలోము యొక్క భార్య అయిన హుల్దా అను ప్రవక్త యొద్దకు పోయింది. హుల్దాను ప్రవక్త వెళ్తే ఆవిడ ఏం చెప్పారు? ఆమె అప్పుడు యెరూషలేమునకు చేరిన ఒక భాగంలో కాపురం ఉండేను. వారు ఆమెతో సంగతి చెప్పగా ఆమె వారితో ఇట్లా నేను ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆలకించుడి, నేను ఈ స్థలం మీదకు దాని కాపురస్తుల మీదకు యోధరాజు సంపన్న చదివి వినిపింపబడిన గ్రంథమందు రాయబడి ఉన్న శాపములన్నింటినీ రప్పించెదను. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలకు దోపము వేసి తమ చేతి పనుల నాకు కోపము పుట్టించి ఉన్నారు కనుక నా కోపము ఈ స్థలం మీద మితి లేకుండా కుమ్మరింపబడను. నా ఎత్తుకు మమ్మల్ని పంపడానికి వార్త తెలుపుతుంది. మరియు ఎంతో ఎంత విచారించుడని మిమ్మల్ని పంపిన యోధరాజుకు నేను ఈ మాట తెలియజెప్పుడి, నీవు ఎవరి మాటలు విని ఉన్నావో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నీ మనస్సు మెత్తనిదై ఈ స్థలము మీదను దాని కాపరస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నీవు విన్నప్పుడు నా సన్నిధిని నీవు తగ్గించుకొని నీ వస్త్రములను చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి కనుక నీ మనల్ని నేను ఆలకించుకుని నేను నీ పుత్రుల యొద్ద నీకు చేర్చుదును. నెమ్మది గలవాడివై నీవు నీ సమాధానానికి చేర్చబడదు. ఈ స్థలం మీదకి దాని కాపురస్తుల మీదకి నేను రప్పించు అపాయం నీవు కనులారా చూడవు. సో అక్కడ వాక్యం చదవగానే ఆ వాక్యంలో చేసిందంత తప్పు మనం ఏం చేయట్లేదని తెలుసుకుని రాజు ఏదైతే బాధపడ్డాడో, బట్టలు చింపుకొని ఏడిచి దుఃఖపడ్డాడో అది దేవుడు చూశాడు. దేవుడు చూసి నీకు నీ కుటుంబానికి ఏమి అవ్వదు అని దేవుడు చెప్పారు. మరి రాజుగా తన రెస్పాన్సిబిలిటీ ఏంటి? తనే కాదు, తన ప్రజలు కూడా కాపాడే రెస్పాన్సిబిలిటీ ఉంది. కాబట్టి దేవుని వాక్యాన్ని బట్టి రాజు ఏమయ్యాడు? మనసు మార్చుకున్నాడు. రాజు రివైవల్ అయ్యాడు దేవుని వాక్యాన్ని బట్టి. సో రివైవల్ దేని బట్టి వస్తుంది? దేవుని వాక్యాన్ని బట్టి వస్తుంది. మనం ఫస్ట్ చదువుకున్న వాక్యం దేవుని వాక్యం శక్తి కలిగింది. ఆ వాక్యాన్ని బట్టి మనం మారు మనసు పొందుకోవాలి, ఆ వాక్యాన్ని బట్టి నడవాలి అనే విషయం మనం తెలుసుకున్నాం. ఇక్కడ దేవుని వాక్యం దొరికింది చాలా సంవత్సరాల తర్వాత దొరికింది. మెనీ ఇయర్స్ వాక్యం మనకి చిన్నప్పటి నుంచి తెలుసు. బైబిల్ మన ముందుగా ఉంది, బైబిల్ మన దగ్గర ఉంది, మన చేతిలోనే ఉంది, మనకి చిన్నప్పటి నుంచి మన దగ్గర ఉంది. కానీ మనలో ఏ రివైవల్ లేదు, ఏ మార్పు లేదు, ఏ మారుమనసు లేదు. కానీ అక్కడ చూసినట్లయితే యోషియా రాజు ఆ మోషేకి ఇచ్చిన గ్రంథం దగ్గర లేనప్పటికీ కూడా ఆ 10 years ఏం చేశాడు? విగ్రహారాధన అన్ని కూడా తీసివేశాడు. కానీ 10 years తర్వాత రాజు అయిన తర్వాత గ్రంథం ఎక్కడో దొరికింది. అంతవరకు లేని వాక్యం దొరికింది, గ్రంథం దొరికింది. అది చదివిన తర్వాత తనలో ఉన్న వాక్యాన్ని, దేవుడు చెప్పిన వాక్యాన్ని లక్ష్య పెట్టి దుఃఖపడి బాధపడి ఏడిచింద చదవం కదా, ఏడవండి, మీరు దుఃఖపడండి, దేవుని కొరకు మిమ్మల్ని హెచ్చిస్తారని చదవం కదా వాక్యంలో. ఆ వాక్యం ప్రకారమే యోషియా ఏం చేశాడు? దుఃఖపడ్డాడు, ఏడ్చాడు, బట్టలు చింపుకున్నాడు, బాధపడ్డాడు. అయ్యో నేను వాక్యం ఏది చేయలేకపోయాను అనే విషయాన్ని గ్రహించి బాధపడినందున దేవుడు ఏం చేశాడు? తనని ఆ యొక్క శిక్ష రాకుండా దేవుడు కాపాడారు. ఆ వాక్యాన్ని దొరకగానే పక్కన పెట్టలేదు, చదివారు ఆ వాక్యాన్ని. గ్రంథం మన దగ్గర ఉంది కానీ మనం చదవం. అక్కడ వాక్యం దొరకలేని పరిస్థితుల్లో కూడా అక్కడ వెంటనే చదివారు. చదివిన దాన్ని బట్టి దుఃఖపడ్డారు, వాక్యాన్ని బట్టి పరీక్షించుకున్నాడు, వాక్యాన్ని బట్టి తన తప్పులు తెలుసుకొని దేవుని దగ్గర విచారించాడు యోషియా రాజు. అంటే వాక్యానికి అంత ప్రాముఖ్యత, వాక్యానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు ఆ టైంలో. కానీ ఇప్పుడు వాక్యం మన చేతిలోనే ఉంది, మన దగ్గరే ఉంది, కానీ అసలు మనం చదివే పరిస్థితుల్లో లేవు. తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా మనం ఏం చేయాలనేది బైబిల్ ద్వారా మనం తెలుసుకుంటాం. బైబిల్ వాక్యం మన దగ్గర నుంచి చదవట్లేదు. సో ఆ విధంగా తెలుసుకున్న తర్వాత తనకి మంచిగానే జరిగింది. దేవుడు తనకు రావాల్సిన శిక్షని రాకుండా చేశాడు. కానీ యోషియా ఏం చేశాడు? 29 చదవండి. 29 రాజు యెరూషలేములోని పెద్దలందరినీ వారిని సమకూర్చెను. రాజును యెరూషలేము కాపరస్తులను, యాజకులను, లేవీయులను, ప్రతి ఒక్కరు, చిన్నపిల్లలు, పెద్దోళ్ళు, ప్రతి ఒక్కరిని ఎవరిని విడిచిపెట్టుకున్న అందరినీ
యెహోవా మందిరమునకు రాగా యెహోవా మందిరమందు దొరికిన నిబంధన గ్రంథపు మాటలన్నీ ఆ గ్రంథములో దొరికిన గ్రంథములో మాటలన్నీ వారికి అందరికీ వినిపించి వినిపింపబడెను. వెంబట రాజు తన స్థలమందు నిలబడి నేను యెహోవాను అనుసరించుచు ఆయన ఇచ్చిన ఆజ్ఞలను శాసనములను కట్టడలను పూర్ణ మనసుతోను పూర్ణ హృదయంతోను గైకొనుచు ఈ గ్రంథమందు రాయబడిన నిబంధన మాటల ప్రకారముగా ప్రవర్తించుదనని యెహోవా సన్నిధిని నిబంధన చేసుకొనెను. మరియు అతడు యెరూషలేమునందున్న వారందరినీ బెన్యామీనులందరినీ అట్టి నిబంధనకు ఉత్తమం చేసిన గనుక యెరూషలేము కాపురస్తులు తమ పితరుల దేవుడైన యెహోవా నిబంధన ప్రకారము ప్రవర్తించిరి. చూసారా, అంతవరకు తెలియని వాక్యము బొక్కు దొరకగానే తన రాజు చదివాడు, విన్నాడు, తన మారు మనసు పొందాడు. అది కాకుండా అందరినీ పిలిపించాడు. యూదయ దేశం నుంచి యెరూషలేము ప్రతి ఒక్కరిని, చిన్న పెద్ద ప్రతి ఒక్కరిని పిలిపించి అందరికీ కూడా వాక్యం ఏం చెప్పాడు, వినిపించి దాని ప్రకారం నేను నడుస్తున్నాను, నేను మారాను, మీరు కూడా అందరు కూడా మారాలి, నడవాలి అని ఏం చేపించాడు, ప్రామిస్ చేపించాడు. అక్కడ దేవుని ఒక నిబంధన చేసుకున్నారు. దాన్ని బట్టి దేవుని వాక్యం ప్రకారము నడిపించాడు. సో దేవుని వాక్యాన్ని అక్కడ దొరకలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు దొరికిన తర్వాత చేసిన పని రివైవల్, మారు మనసు అంతా కూడా మనం చూస్తున్న వాక్యం ద్వారా. అదే వాక్యం ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నారు. ఆ వాక్యాన్ని బట్టి మీరు మార్చుకోండి, వాక్యాన్ని బట్టి మారు మనసు పొందండి, రివైవల్ పొందుకోండి, దుఃఖపడండి, తెలుసుకోండి అని దేవుడు ఇందాక మన వాక్యం ద్వారా మనం ఉన్నాం. ప్రతి ఒక్కరు మన వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని వాక్యం మన దగ్గర ఉంది, రేపు వాక్యం ఉండలేకపోవచ్చు, బైబిల్ మన దగ్గర లేకపోవచ్చు, బైబిల్ చదివిన పరిస్థితి లేకపోవచ్చు, మన మైండ్లో బైబిల్ లేకపోతే, చేతిలో లేకపోతే ఏం చేస్తాం, మైండ్లో లేకపోతే ఏం చేయలేం. సో ప్రతిదీ కూడా ప్రతిరోజు వాక్యం అందించాలి, ప్రతిరోజు వాక్యం గుర్తుపెట్టుకోవాలి. అందుకని చిన్నపిల్లలకి ఏం చేస్తారు, సండే స్కూల్లో వాక్యం కంట పెట్టిస్తారు, అలా పెట్టిస్తూ ఉంటారు. సో మనం కూడా చదవాలి, వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు, మన దగ్గర ఉన్న వాక్యాన్ని పక్కన పెట్టకూడదు. ఆ రాజును చూసి ఆ ప్రజలను ఏదైతే మోటివేట్ చేసి రివైవల్ తెప్పించాడో, మారు మనసు పొందేలా చేశాడు. మనం కూడా మారు మనసు పొంది ప్రతిరోజు దేవుని దగ్గర విచారించి, ప్రతిరోజు మనం రివైవ్ చేసుకొని, ప్రతిరోజు మనం చేసిన తప్పులు తెలుసుకొని దేవుని దగ్గర అడిగి ఒప్పుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తారంట, తగ్గించుకున్నప్పుడు మనల్ని దేవుడు హెచ్చిస్తారు. తగిన సమయంలో టైం వచ్చినప్పుడు, ఆయన సమయం వచ్చినప్పుడు, ఆయన చేయాలనుకున్నప్పుడు మనం ఖచ్చితంగా హెచ్చిస్తారు. మనం చేయవలసిన పని ఏంటి, వాక్యాన్ని బట్టి సరిదిద్దుకొని, వాక్యం చదువుతూ, వాక్యాన్ని బట్టి రివైవ్ అవుతూ, రెన్యూ అవుతూ, దేవుని వాక్యంలో, దేవుని మార్గంలో మనం నడుస్తూ ఉంటాం. దేవుడి వాక్యాన్ని దీవించుకుంటాం. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇంతవరకు వాక్యం ద్వారా నడిపించినందుకు, మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. వాక్యాన్ని అనుసరించి, వాక్యాన్ని చదివి, దాని ప్రకారం వాక్యం ప్రకారం నడవాలని మీ కృపను చూపించమని, జ్ఞాన వాక్యం అని, మీ శక్తిని, మన శాంతి సమాధానం ఇంటి వెళ్ళడం మీ కృపను చూపించాను తండ్రి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థనను వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పాట పాడుకుంటూ మన దేవుని కానుకలు సమర్పించుకుంటాం. బాధలలో నెమ్మదిని ఇచ్చెను, నీ మార్గమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మదిని ఇచ్చెను, కృపా సత్యములు సంపూర్ణంగా వాక్యమై Thank you.
వాక్యం కానుకలు నింపుతున్న ప్రార్థన చేసుకుంటాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటాం. ఈ సమయంలో కానుకలు నింపుతూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎవరైతే కానుకలు వేశారో వారిని దీవించండి, వాళ్ళ కుటుంబాన్ని దీవించండి. ఏ ఆలోచనతో, ఏ తలంపులతో, ఏ కావాలి అంటే కష్టాల్లో ఉన్నారో సమస్తం మీకు తెలిసిన తండ్రి. మీరే వాళ్ళు మార్గం చూపించి నడిపించి శాంతి సమాధానం కలుగు చేసి నడిపించమని అడుగుతున్నాం. అలాగే నేను కానుకలు కూడా దీవించండి, మీకు వాడబడ్డానికి మీరే బ్లెస్ చేయమని అడుగుతున్నాం తండ్రి. సమస్త మహిమ ఘనత మీరే పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థనలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వచ్చే ఆదివారం అదే విధంగా మార్నింగ్ ఆరాధన ఉంటుంది, అందరూ గమనించి రావాల్సిందిగా మనం చేసుకుంటాం. ఇప్పుడు అందరు నించుంటే చివరి ప్రార్థన చేసుకొని ఆశీర్వాదంతో మనం ఆరాధన ముగించుకుందాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో సంఘం కొరకు, సంఘ సభ్యుల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సంఘం కూడా దీవించండి, బలపరచండి, మీరే నడిపించండి, మీరే అధ్యక్ష వహించి మీరే అందరికీ వాక్యం ద్వారా బలపరచమని అడుగుతున్నాం తండ్రి. అలాగే ఈ సమయంలో అంకుల్ కూడా ప్రార్థన చేస్తున్నాం, వజ్రవాణి కూడా ప్రార్థన చేస్తున్నాం. ఇద్దరు కూడా దీవించండి, ఆరోగ్యం దయచేయండి, బలపరచండి తండ్రి. అంకుల్ చేస్తున్న సువార్తని బ్లెస్ చేయండి, మీరే క్షేమంగా తీసుకొని అక్కడ మాట్లాడి మీరే తండ్రి అనేక మందిని రక్షించి మీరు చేస్తున్న సేవని మీరే నడిపించమని అడుగుతున్నాం తండ్రి. అలాగే ప్రసాదం ప్రార్థన చేస్తున్నాం తండ్రి, జ్యోతిని బట్టి ప్రార్థన చేస్తున్నాం, ఇద్దరి పిల్లలను బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆ కుటుంబాన్ని దీవించండి, బలపరచండి. ప్రసాద్ చేస్తున్న జాబ్ని బ్లెస్ చేయండి, క్షేమంగా తీసుకుని అలాగే జ్యోతి చేస్తున్న పరిచర్యను మీరు దీవించమని అడుగుతున్నాం తండ్రి. పిల్లల చదువుల్లో కూడా సహాయం దయచేయండి, మీరు నడిపించిన మార్గంలో వాళ్ళకి ఏదో అవసరమో సమస్త మీకు తెలుసును, మీరే సమస్త మార్గం చూపించి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. ప్రకాశం ప్రార్థన చేస్తున్నాం, తను కూడా జ్ఞానం శక్తిని దయచేయండి, ఆరోగ్యం దయచేయండి. వ్యక్తి వస్తున్నప్పుడు అలాగే స్పిరిచువల్గా అలాగే తన ప్రొఫెషనల్ లైఫ్ని మీరు బ్లెస్ చేసి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. అలాగే నాన్న ప్రార్థన చేస్తున్నాం, కుటుంబాన్ని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దీవించండి, నడిపించండి, బలపరచండి తండ్రి. మీ బంధువులందరినీ బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి, మీరు తోడు ఉండండి, సహాయం దయచేయండి. నేను పాలను బట్టి ప్రార్థన చేస్తున్నాం, సూర్యతండ్రిని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇద్దరిని దీవించండి తండ్రి, ఆరోగ్యం దయచేయండి, చేసిన ప్రతి పని బ్లెస్ చేయండి. వెళ్తూ వస్తున్నప్పుడు ప్రతి ఆలోచన, ప్రతి తలంపులను మీరే ఉండి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. అలాంటి తండ్రి జోస్నాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం, హస్బెండ్ బట్టి ప్రార్థన చేస్తున్నాం, ఇద్దరిని కూడా బ్లెస్ చేయండి, దీవించండి. ఏదో అవసరం మీకు తెలిసిన సమస్తం మీరు హృదయాన్ని సంతోషపెట్టి మీరు బలపరచమని అడుగుతున్నాం తండ్రి. అలాగే తండ్రి అమ్మమ్మను ప్రార్థన చేస్తున్నాం, నాన్నమ్మను ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వృద్ధాపులు ఉండగా సహాయం దయచేయండి. వెళ్తూ వస్తున్నప్పుడు ప్రతి ఆలోచన, ప్రతి పనిలో మీరు తోడుగుండండి, నడిపించండి, మీరు బలపరచమని అడుగుతున్నాం తండ్రి. అలానే బంధువులందరినీ బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి, తోడుగుండండి, సహాయం దయచేయండి. ఏదో అవసరమో సమస్త మీకు తెలుసును, మీరే నడిపించమని అడుగుతున్నాం తండ్రి. అలానే కింద ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అనారోగ్యంతో బాధపడుతుండగా మీరు ఆరోగ్యం దయచేయండి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మీరు మహిమ ఘనత పొందుకోమని అడుగుతున్నాం తండ్రి. అలానే తండ్రి మనీని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలానే వినీషిని బట్టి అవిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఆ కుటుంబాన్ని మీ చేతుల్లో పెడుతున్నాం తండ్రి, సహాయం దయచేయండి. వాళ్ళు చేసిన ప్రతి పనిని మీకు తెలుసును, మీరే నడిపించండి, మీ అర్థంలో మీరే సహాయం దయచేయండి, మీరే ఆరోగ్యం దయచేయండి. వాళ్ళ ఆలోచన, తలంపులు అలానే వాళ్ళు చేసిన ప్రయత్నంలో మీరే ఉండండి తండ్రి. ఏదైతే అవసరం దయచేసి నడిపించమని అడుగుతున్నాం. మీ కుటుంబాన్ని
కూడా బలంగా వాడుకోమని అడుగుతున్నాం తండ్రి. అలాగే నేబర్స్ గురించి ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరు మమ్మల్ని తెలుసుకొని మీ యొక్క వాక్యమును బట్టి బలపడి, వాక్యం బట్టి మారు మనసు పొంది ప్రతి ఒక్కరు మమ్మల్ని మహింపరిచే బిడ్డలుగా మీరే నడిపించమని అడుగుతున్నాం తండ్రి. ఈ బిల్డింగ్ చుట్టూ మీరు ఎక్కడ చూడండి భద్రపరచండి, మీ హోలీ స్పిరిట్తో నింపండి తండ్రి. సంఘాన్ని కూడా దీవించి బలపరచండి, మీరు నడిపించమని అడుగుతున్నాం తండ్రి. అలాగే నామ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెకు ఆరోగ్యం దయచేయండి, బలహీనతను కాళ్ళ నొప్పులు తీసివేసి ఆరోగ్యం దయచేయండి తండ్రి. ప్రతి క్షణం, ప్రతి విషయంలో, ప్రతి చోట మీరే నడిపించండి, మీరే తోడుగునండి, సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అలాగే తండ్రి తమ్ముడు గురించి ప్రార్థన చేస్తున్నాం. తనకు కూడా జ్ఞానం శక్తిని దయచేయండి, మార్గం చూపించండి, నడిపించండి, మీ చిత్తం ప్రకారం నడిపించమని అడుగుతున్నాం తండ్రి. నా గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇంకా జ్ఞానం శక్తిని దయచేయండి, ఇంకా బలంగా వాడబడ్డాన్ని మీ కృపను చూపించమని అడుగుతున్నాం తండ్రి. ప్రతి బతుకం నుంచి విడిపించి శాంతి సమాధానం దయచేసి మీరు నడిపించమని అడుగుతున్నాం. అలాగే ఎక్కడైతే సంఘం ప్రార్థన జరుగుతున్నాయో ప్రతి సంఘ కాపరి గురించి, ప్రతి సంఘం గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరే తోడు ఉండండి, మీరే నడిపించండి, మీరే మాట్లాడండి. అంటే ఎత్తబడే సంఘంలో మీరే అంటే వాళ్ళందరూ ఉండేలాగా అంటే మారు మనసు పొంది ప్రతి ఒక్కరు బిడ్డలుగా జీవించడానికి కృపను చూపించమని అడుగుతున్నాం తండ్రి. అలాగే తండ్రి ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, ఆర్థిక సమస్యల్లో ఉన్నారో, అనారోగ్య సమస్యల్లో ఉన్నారో తండ్రి, ఎవరైతే ఒంటరిగా ఉన్నారో, డిప్రెషన్లో ఉన్నారో, ఇల్లు లేక తిండి లేక ఎవరైతే బాధపడుతున్నారో ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరు మిమ్మల్ని తెలుసుకొని మీ శక్తిని, మీ వాక్యాన్ని తండ్రి వాళ్ళు తెలుసుకొని నూతన జీవితంలో నూతన ఒక లైఫ్ని ప్రారంభించడానికి కృపను చూపించమని అడుగుతున్నాం తండ్రి. అలాగే ఫ్రెండ్ గురించి ప్రార్థన చేస్తున్నాం. కృష్ణ ఇంకా స్వస్థపరచండి, ఇంకా మీ సాక్షిగా నిలబెట్టుకుని తండ్రి అనేక మందికి అద్భుతమైన సాక్షిగా మీరు వాడుకోమని అడుగుతున్నాం తండ్రి. ఇంకా తండ్రి ఇక దేశంలో తండ్రి ఏ విధమైన తండ్రి తండ్రి అశాంతి లేకుండా తండ్రి ప్రతి ఒక్క రాజకీయ నాయకుల్లో మీ యొక్క ఆలోచనలు, మీ తలంపులు దయచేసి ప్రతి ఒక్కరు తండ్రి శాంతి సమాధానంతో ఉండడానికి మీ కృపను చూపించమని అడుగుతున్నాం తండ్రి. ఇంకా ఎవరైతే మర్చిపోయిన ప్రతి ఒక్కరిని మీ చేతిలో పెడుతున్నాం తండ్రి. మీరే సహాయం దయచేసి నడిపించమని, మీరే మహిమ ఘనత పొందుకోమని ఈ ప్రార్థన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థనను వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చిత్తం పరలోకమందు నెరవేరగా కావలసిన ఆమేన్. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్. ఆశతో నమ్మి ఉన్నాము ఈ సశ్వతము ఈ మాని మీద కృపయించుము దేవా, కర్మల ప్రేమ రక్షణము కృపయించుము దేవా. ఆమేన్. అందరికీ ప్రైజులు, అందరికీ షలోం.